హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇంద్రిజ అండి. ఇవాళ డీమార్ట్కి వెళ్తున్నాము. డీమార్ట్ వీడియోని మీతో షేర్ చేసేస్తాను. ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా నేను వరకు చూసేయండి. ఫస్ట్ అయితే గ్లాస్ జార్స్ సెక్షన్కే వచ్చేసానండి. నాకు డీమార్ట్లో చాలా ఇష్టమైన సెక్షన్ ఇదైతే. గ్లాస్ జార్స్ చాలా బాగా నచ్చుతాయి. ఈ ఆయిల్ డిస్పెన్సర్ ఒకటి బాగా నచ్చిందండి. ప్రైస్ వచ్చేసి 159 అలా ఉంది. సో చాలా బాగుంది ఈ డిస్పెన్సర్ అయితే. కాకపోతే హాఫ్ లీటరే పడుతుందంట ఆయిల్. సో అదొకటైతే చూసుకోండి. హాఫ్ లీటర్ ఆయిల్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది. రెడ్ కలర్ లిడ్ వచ్చిన గ్లాస్ జార్ అయితే చాలా బాగుందండి. 2 kgs పికిల్స్ ఏవైనా కూడా పడతాయి. మనం జాడీలే కాకుండా ఇలాంటి గ్లాస్ జార్స్ కూడా పికిల్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఇది చిన్న సైజు 79 రూపీస్. నెక్స్ట్ ఈ క్యూట్ జార్స్ ఎంత బాగున్నాయో. 19 రూపీస్ అండి ప్రైస్. ఏవైనా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ కానీ, మిరియాలు కానీ, మెంతులు కానీ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 13 రూపీస్ బాటిల్ ఇంకొంచెం చిన్నగా ఉంది. సో ఇది కూడా చాలా బాగుందని అనిపించింది నాకు. దీంట్లో లిడ్స్ 2 డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి, బ్లాక్ అండ్ రెడ్. చాలా బాగున్నాయి ఆ కలర్స్ కూడా అని అనిపించింది. చూడ్డానికి చాలా బాగున్నాయి. సాంబార్ పౌడరు, గరం మసాలా ఇలాంటివన్నీ చిన్న చిన్న క్వాంటిటీలో తెచ్చుకొని వాడుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి అలాంటి జార్స్ అని అనిపించింది. నెక్స్ట్ ఇంకా గ్లాస్ కంటైనర్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయండి. డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఈ గ్లాస్ జార్ సెక్షన్ అయితే నేను మిస్ అవ్వనండి. ప్రతిసారి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను. ఏమైనా కొత్తగా కనిపించి నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకుంటాను. ఇక ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి, కానీ సమ్మర్ హాలిడేస్ టైంలో వచ్చినట్టున్నాయండి ఈ బ్యాట్స్. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయని అనిపించింది. ఫైబర్ బ్యాట్స్ అండ్ వుడ్ బ్యాట్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 249 రూపీస్ ఉందండి. మేము తిరుపతిలో పర్చేస్ చేసాం మా పిల్లలకి. వాటికంటే ఇవి బాగున్నాయని అనిపించింది నాకు. గ్లాస్ జార్సే కాదు, గ్లాస్ బాటిల్స్లో కూడా చాలా రకాలే ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైస్ 99 రూపీస్ అంట. గోల్డ్ కలర్ క్యాప్ వచ్చింది, బాగుంది, చూడగానే బాగుందని అనిపించింది. అండ్ సిల్వర్ కలర్ క్యాప్ వచ్చినాయి కూడా బాగున్నాయి. అండ్ ఇదేంటిదో నాకు అర్థం కాలేదండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నేనైతే ఆయిల్ పోసుకోవడానికి అని అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ ఈ జ్యూస్ జార్స్ కలర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇదొక కప్పు చాలా బాగా అనిపించిందండి. 49 రూపీస్ ఉంది ప్రైస్. మిల్క్, పిల్లలకి మిల్క్ అయినా కలిపివ్వచ్చు, లేదంటే కాఫీ టీలా తాగే వాళ్ళకి ఆ కప్లో కూడా వాడుకోవచ్చు. బాగుందని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి టీ కప్పు మనకి బయట ఇస్తుంటారు కదా టీ కప్పు. సో అదేనండి, కొంచెం చిన్న సైజులో ఉన్నట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ప్రైస్ తక్కువలో ఉంటాయి. ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ట్రై చేయాలనుకుంటే అన్ని ట్రై చేయొచ్చు అని అనిపించింది, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంది కదా. సో ఇవి వచ్చేసి 22 రూపీస్ ఉన్నాయి. పక్కన షార్ట్స్ వచ్చేసి 19 రూపీస్ ఎంతో ఉన్నాయి. సో చాలా బాగున్నాయి అని అనిపించిందండి అన్నీ కూడా. నెక్స్ట్ ఈ మగ్గు ఒకటి చాలా బాగుంది. చూడగానే యూనిక్యూగా అనిపించింది. మనకి షేప్ చూస్తున్నారు కదా, ఒక ఫేస్ షేప్లో ఉంది. అదైతే ఇలాంటిది కొన్ని ఐటమ్స్ డిఫరెంట్గా కలెక్ట్ చేసుకొని మన క్రాకరీ యూనిట్లో ఖచ్చితంగా ఉండాలి ఇలాంటివన్నీ అని అనిపించింది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉందండి. ఇక ఇక్కడ గ్లాస్ జార్సే కాకుండా సెరామిక్ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ బౌల్స్ చూస్తున్నారు కదా, 29 రూపీస్ నుంచే మనకి స్టార్ట్ అవుతాయండి. 29, 39 అలా ఉన్నాయి ప్రైజెస్. 29 రూపీస్కి కూడా చాలా బాగున్నాయి. ఇంకా 39 రూపీస్ అయితే వాటికంటే ఇంకొంచెం బాగున్నాయి. ఈ ఎల్లో కలర్ బౌల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 29 రూపీసే ఉంది ప్రైస్. మంచి కలర్ఫుల్గా అనిపించిందండి. ఇలాంటి వేటిలో అయినా పిల్లలకి స్నాక్స్ వేసి చేస్తే ఇష్టంగా తింటారని అనిపించింది. నెక్స్ట్ ఇదొకటి, మనం మంచూరియా చేసుకున్నప్పుడు డిఫరెంట్గా డెకరేట్ చేసి ఇష్టమైన వాళ్ళకి అలా డెకరేట్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది చూడగానే. సో అదైతే 39 ఉంది. దాంట్లోనే ఈ బ్లాక్ది ఒకటి 99 ఉంది. ఇంకో కొంచెం క్వాలిటీ బాగుంది దానిదైతే. నెక్స్ట్ ఇక్కడైతే సెరామిక్లోని ఇంకొంచెం పెద్ద బౌల్స్ అండి. ఇవి కూడా వైట్ కలర్లో ఉన్నవి. కొంచెము డిఫరెంట్గా హ్యాండిల్ వచ్చి డిఫరెంట్గా ఉన్నాయని అనిపించింది అవి కూడా చూడగానే. అండ్ ప్రైస్ కూడా 59 రూపీస్ ఉంది. ఇంకా ఈ రెడ్ కలర్ సెరామిక్ బౌల్ కూడా డిఫరెంట్గా ఉందండి. 4 సైడ్స్లో ఇట్లాగా డిఫరెంట్గా వచ్చేసి ఉంది. దాని షేప్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ కలర్ కూడా బాగుంది. ప్రైస్ వచ్చేసి 39 రూపీస్. అండ్ ఈ గ్రీన్ కలర్ అయితే మనము ట్రెడిషనల్గా ఏమన్నా చేసుకున్నప్పుడు ఇలాంటి ప్లేట్స్ యూస్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. ప్లేట్ అయితే 79 ఉంది. మనకి బౌల్స్ అయితే 29 రూపీస్కి ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగా అనిపించాయి. ఇంక ఇక్కడ పైన అయితే మేక్ యువర్ ఓన్ డిన్నర్ సెట్ అని ఉందండి. మనకి నచ్చినన్ని పెద్ద ప్లేట్స్ తీసుకోవచ్చు, చిన్న ప్లేట్స్ తీసుకోవచ్చు, అండ్ బౌల్స్ కూడా తీసుకొని మన డిన్నర్ సెట్ని మనమే రెడీ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్లో కూడా అయిపోతుంది ఇలా రెడీ చేసుకుంటే.
నార్మల్ ప్లెయిన్ ప్లేట్స్ వచ్చేసి 59 రూపీస్ ఉంది. డిజైన్ వచ్చిన ప్లేట్స్ అయితే 89 రూపీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అవి కూడా. మనము ఓన్గానే ఈ డిన్నర్ సెట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఏంటంటే 2 ప్లెయిన్వి, 2 ఈ డిజైన్ వచ్చినవి అండ్ 2 చిన్న ప్లేట్స్ అండ్ బౌల్స్ ఇలాగా డిఫరెంట్గా మనమే తీసుకొని అంతా డిన్నర్ సెట్ అంతా మనం రెడీ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇలాగా మనమే అన్నీ సెట్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అక్కడ పెట్టున్న డిన్నర్ సెట్స్ లాగా తీసుకోవడం కంటే ఇవి మనమే ఏది కావాలో మనం సెలెక్ట్ చేసుకొని ఒక డిన్నర్ సెట్ లాగా రెడీ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. సో నేనైతే ఇక్కడ ఈ జార్ ఒకటి తీసుకున్నానండి. ఒక 2 kgs అయితే పికిల్ పడుతుంది అని అనుకున్నాను. ప్రైస్ కూడా తక్కువే ఉంది. సో అందుకని చెప్పేసి ఆ జార్ ఒకటి, ఇంకొక 89 రూపీస్ జార్ ఒకటి, గ్లాస్ జారు తీసుకున్నాను. సో వెళ్ళినప్పుడు ఒక 2 తీసుకొచ్చుకుంటే మనకి తీసుకొచ్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఎక్కువ ఐటమ్స్ తీసుకొచ్చుకోవాలన్నా కూడా గ్లాస్ జార్స్ కదా, ఎలా తీసుకొచ్చుకోవాలని కొంచెం డౌట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వెళ్ళినప్పుడల్లా ఒక 2 అయితే తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఈ స్పూన్స్ ఒకటి సెరామిక్వే, చాలా బాగున్నాయి అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అని అనిపించింది. 12 రూపీసే ప్రైజు. ఇంతకు ముందు వెళ్ళిన ప్రతిసారి కొంచెం ఎక్కువ ఉంటాయి కాస్ట్, 35 రూపీస్ అలాగా. ఇప్పుడు ఎందుకు ఆఫర్లో ఉన్నాయో ఏమో తెలియదు కానీ 12 రూపీసే ఉన్నాయి. ఎవరికైనా ఈ స్పూన్స్ అవసరం ఉంది అని అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ ప్రైస్లో కూడా వస్తున్నాయి కదా, పిల్లలు స్నాక్స్ అయితే తినడానికి బాగుంటాయి. నెక్స్ట్ ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను. ఇంకా పైన డిన్నర్ సెట్స్ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా డిన్నర్ సెట్ ప్లేట్స్ ఇవన్నీ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయండి. చాలా యూనిక్ మోడల్స్ అయితే వచ్చాయి డీమార్ట్లో. ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా వెళ్ళేసి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు కదా, అందరూ బ్యాగ్స్ ఇలాంటివన్నీ పర్చేస్ చేస్తూ ఉంటారు కదా. డీమార్ట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి, బుక్స్ ఇవన్నీ కూడా. సో ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్గానే అనిపించాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా చెక్ చేసేయచ్చు. కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి, మీరే చూస్తున్నారు కదా ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో. మనకి బ్యాగ్స్ కూడా 3 డిఫరెంట్ సెక్షన్స్ చేశారండి. ఒక సెక్షన్లోనేమో కొంచెం చిన్న సైజు ఉన్నాయి, ఇంకో సెక్షన్లో మీడియం సైజు ఉన్నాయి, ఇంకో సెక్షన్లో పెద్ద సైజు ఉన్నాయి అండ్ ఇంకో సెక్షన్లో ల్యాప్టాప్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైజెస్ అయితే బ్యాగ్ని బట్టి ఉందండి, దాని క్వాలిటీని బట్టి ప్రైస్ ఉన్నట్టు అనిపించింది నాకు. ఈ బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. ఈ డిస్నీవా మార్వెల్ బ్యాగ్స్ ఇవన్నీ క్వాలిటీ బాగున్నాయి అని అనిపించింది. అన్నీ కూడా మనకి క్వాలిటీ బాగుంటే కొంచెము ప్రైస్ కూడా దానికి తగ్గట్టే అనిపించింది. ఈ మార్వెల్ అయితే నాకు క్వాలిటీ చాలా బాగా అనిపించింది. లైట్ వెయిట్ ఉన్నాయి, పిల్లలు క్యారీ చేయడానికి చాలా బాగుంటుందని అనిపించింది. ఇంకా ప్రైస్ 549 ఉంది. సో అదొకటి అయితే చూసుకోండి. ఆ బ్యాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలకైతే ఈ ఇయర్ అవసరం లేదు, లాస్ట్ ఇయరే కొన్నాము మేము, అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే పర్చేస్ చేయలేదు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ మార్వెల్ బ్యాగ్స్ అయితే బాగా అనిపించాయి. డీమార్ట్లో ప్రైస్ తక్కువ ఉంటే డీమార్ట్లో తీసుకోవచ్చు, లేదంటే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకుని, ఆన్లైన్లో కూడా ఉంటాయి కదా ఈ మార్వెల్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా. సో అక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవచ్చు, ఎక్కడ తక్కువ ప్రైస్కి వస్తే అక్కడ తీసుకోవచ్చు అండి. నేను డీమార్ట్లో ఈ ప్రైస్ ఉందని చెప్పేసి చూపిస్తున్నాను మీకు, అంతే. ఈ స్పైడర్ మ్యాన్ది ఇంతకుముందు మా చిన్నోడికి నేను ఆన్లైన్లో చేశాను. సో అది కూడా బాగుంటుంది, కొంచెం సైజ్ కాకపోతే చిన్నది. అప్పుడు ఆన్లైన్లో ఆఫర్లో కొన్నాను నేను. సో ఆన్లైన్లో ఆఫర్స్లో ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. లేదంటే మనం బయట పర్చేస్ చేసుకునే దానికంటే డీమార్ట్లో పర్చేస్ చేసుకుంటే మనకి క్వాలిటీ బాగుంటుంది, ప్రైస్ కూడా బయట కంటే కొంచెం ఇక్కడే తక్కువకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. సో ఈ ప్రియారిటీ ఈ బ్రాండ్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి. ఇవి ఇక్కడ ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఆన్లైన్లో ఎలా ఉన్నాయని ఒకసారి చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా మనకి అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్స్ అండ్ స్కై బ్యాగ్స్ ఇవి కూడా డీమార్ట్లో అయితే ఉన్నాయండి. డీమార్ట్లోకి వెళ్ళి ఒకసారి అవి చెక్ చేసుకొని ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసేసుకోండి. నాకైతే అన్ని గర్ల్స్ బ్యాగ్సే నచ్చుతున్నాయి. చూడగానే దాని మీదకే వెళ్తుంది చెయ్యి, ఇది బాగుందని చెప్తే మా పిల్లలు పక్కన ఉండేసి అది గర్ల్స్ బ్యాగ్ అమ్మా అని చెప్తున్నారు. సో అన్నీ కూడా నాకు గర్ల్స్ కలర్సే నచ్చుతున్నాయి, మంచి మంచి కలర్స్ ఉన్నాయి. గ్రీన్ అయినా, బ్లూ అయినా, పింక్ అయినా అన్నీ కూడా బాగున్నాయని అనిపించింది. గర్ల్స్కే మంచి కలెక్షన్ ఉంటుంది ఎప్పుడైనా అనిపించింది. బట్టలే కాదు, బ్యాగ్స్లో కూడా గర్ల్స్కే బాగుంటాయి అని అనిపించింది ఇవన్నీ చూడగానే. ఇంకా ఈ క్యూట్ బ్యాగ్ ఒకటి చిన్నగా నర్సరీ వాళ్ళు అప్పుడే స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే భలే ఉంటుందండి. చిన్నగా ఉంది, చాలా చిన్నగా ఉంది, ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది, 249 రూపీస్. చాలా చిన్నగా ఉంది, నర్సరీ పిల్లలకి తప్పితే ఇంకెవరికి పనికిరాదు అని అనిపించింది అది.
ఇంకా మా సాయికి ఆ గ్రీన్ కలర్ బ్యాగ్ నచ్చిందని చెప్పింది. 599 రూపీస్ ఉంది ప్రైస్. నాకు కూడా బాగానే ఉందని అనిపించింది. సమ్మర్లో మనకి పవర్ కటింగ్స్ అలా ఉంటూ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఈ ఫ్యాన్స్ అయితే బాగా యూజ్ ఉంటాయి అని అనిపించింది. కాకపోతే సమ్మర్ అయిపోయింది కదా, దీంతో ఇప్పుడు మనకు అవసరం లేదు. కానీ ఎదురుగా కనిపిస్తుంటే మనం ఆగుతామా, దాన్ని చెక్ చేసి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నీ చూశాను. ఛార్జబుల్ దండి ఇది. వన్స్ ఛార్జింగ్ పెట్టుకొని మనం పవర్ లేనప్పుడు వాడుకోవచ్చు. సో ప్రైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. 549 రూపీస్కి ఒకటి ఉందండి. చిన్నగా క్యూట్గా ఉంది. 549 రూపీస్ అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది. ఇంకా 999కి ఒకటి ఉంది. ఇంకా ఈ ఫ్యాన్తో పాటు లైట్ కూడా ఉంటుంది. నైట్ కరెంట్ పోయినప్పుడు కూడా వాడుకోవచ్చు. లైట్ యూజ్ అవుతుంది కరెంట్ పోయినప్పుడు అయితే. ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా ఉంది. అది 2100 అనుకుంటాను. ఇది ఎక్కడ రాపిస్తుంది అవి నేర్చుకో, నాని నేర్పియాల్సి వస్తుంది. చలి పుడుతుంది. చలి పుడుతుందా? ఏమమ్మా చలి? అర్జున్ వస్తే చూపి అమ్మ చలి. ఆడికెళ్తాను. నెక్స్ట్ మనం వచ్చేసామండి కంబాక్స్ సెక్షన్ దగ్గరికి. మేమైతే చిన్నప్పుడు జాయింట్రీ బాక్స్లు అనేవాళ్ళము, ఇప్పుడు కొత్తగా కంబాక్స్లు అంటున్నారు. ఈ పేరు అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు తెలిసింది కంబాక్స్ అంటారని చెప్పేసి. నాకు అంత ముందు అయితే జాయింట్రీ బాక్స్ అనే తెలుసు. సో డిఫరెంట్ కంబాక్స్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్లాస్టిక్ డిజైన్స్, ప్లాస్టిక్లో మోడల్స్ అండి. సో చాలా మోడల్సే ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి గర్ల్స్కి గర్ల్స్ థీమ్లో ఉన్నాయి, బాయ్స్కి బాయ్స్ థీమ్లో ఉన్నాయి అని అనిపించింది. ప్రైజెస్ కూడా తక్కువే ఉన్నాయని అనిపించిందండి. ఒక్కొక్క మోడల్ని బట్టి ప్రైస్ ఉందని అనిపించింది. ఇదొకటి బాగా అనిపించింది, పింక్ కలర్ది. సో 25 రూపీస్కి కూడా ఉన్నాయి. సో బయట ఎక్కడైనా పర్చేస్ చేసే బదులు ఇక్కడ పర్చేస్ చేసుకుంటే బాగుంటుందని అనిపించింది. ఈ గన్ కంబాక్స్ ఒకటి బాగా అనిపించింది. మా పిల్లలకి చూపించాను, ఓపెన్ చేసి చూసారు, కానీ కావాలని అయితే అడగలేదు. సో అందుకని చెప్పేసి నేను సైలెంట్గా తప్పించేసుకున్నాను. మళ్ళీ కావాలని అన్న దగ్గర నుంచి ఒకటే గోల, ఇద్దరికి కావాలి అని అంటారు. సో ఇంట్లో ఉన్నవన్నీ వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పేసి నేను సైలెంట్గానే ఉన్నాను, తీసుకోని ఏం చెప్పలేదు. ఇంకా ఈ కంబాక్స్ ఒకటి లాస్ట్ ఇయర్ మా నాన్నకి కొన్నామండి. వాడు సరిగ్గా వాడలేదు ఏమో కానీ త్వరగా పాడైపోయింది అని అనిపించింది, ఎక్కువ రోజు రాలేదు అని అనిపించింది. సో ప్రైస్ అయితే ఎక్కువే ఉంది, 199 రూపీస్ ఉంది. లాస్ట్ ఇయర్ కొన్నాము. ఒక 3 మంత్స్ అలా వాడుంటాడు అంతే. సో అదొకటైతే చూసుకోండి. నెక్స్ట్ నోట్బుక్స్ కూడా చాలానే ఉన్నాయి, కానీ ఇప్పుడు మాకు నోట్బుక్స్తో అవసరం లేదు, ఎవరికైనా యూజ్ ఉంటుంది అన్నట్టు ఈ నోట్బుక్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక కంబాక్స్ మా సాయి తీసుకొని వచ్చి చూపిస్తుంది. ఇదైతే ఐరన్ కంబాక్స్, పింక్ కలర్లో ఉంది. లోపల చిన్న కంబాక్స్ వచ్చింది. ఆ చిన్న కంబాక్స్ నచ్చింది నాకు కూడా. నార్మల్ కంబాక్స్ ఏమో అంత బాగా అనిపించలేదు, దాని లోపల చిన్న కంబాక్స్ని చూడగానే భలే ఉంది అని అనిపించింది. ఇంక ఈ నోట్బుక్స్ అయితే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఉన్నాయి అండ్ స్కూల్ గోయింగ్ పిల్లలకి కూడా ఉన్నాయి. సో ఎవరికైనా నోట్బుక్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. కొంచెం ఆఫర్లో కూడా ఉన్నట్టున్నాయి. నేనైతే ప్రైజెస్ క్లియర్గా చెక్ చేయలేదు. సో నెక్స్ట్ అయితే ఇక స్టీల్ బాక్స్ సెక్షన్కి అయితే వచ్చేసాము. టిఫిన్ బాక్సెస్ అండి, లంచ్ బాక్సెస్ కూడా చాలా డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ప్రైస్ 279 రూపీస్, బాగుంది. ఇంకా 199 రూపీస్ కూడా ఒక బాక్స్ ఉంది, చిన్నగా ఉంది. కాకపోతే పిల్లలు 5th క్లాస్ బిలో అయితే ఆ 199 రూపీస్ బాక్స్ బాగా యూజ్ అవుతుందండి. సో ఓపెన్ చేసి కూడా చూపించాను కదా, సో అలా ఉంటుంది. ఇదైతే 299 రూపీస్ ఏమో, కొంచెం సైజుని బట్టి మోడల్ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ నేనైతే మా పిల్లలకి ఇలాంటి లంచ్ బాక్సెస్ వాడుతున్నానండి. లాస్ట్ ఇయర్ కొన్నాను. సో 250 రూపీస్కి ఏమో కొన్నాను లాస్ట్ ఇయర్. బాగున్నాయి అని అనిపించింది. ఎవరికైనా యూజ్ ఉంటుందంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేనైతే ఓన్లీ స్టీల్ బాక్సెస్ ప్రిఫర్ చేస్తానండి. ఇంకా పైన ప్లాస్టిక్ లిడ్ వచ్చిన బాక్సెస్ కూడా చాలానే ఉన్నాయి. సో అవేంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించాయి నాకు. అండ్ ప్లాస్టిక్ క్యాప్ వస్తుంది కాబట్టి అవేమన్నా ఇరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్లస్ కర్రీస్ కూడా ఆ ప్లాస్టిక్ లిడ్ లోపలికి వెళ్ళిపోయి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. సో నేనైతే ఆ ప్లాస్టిక్ లిడ్ వచ్చిన బౌల్స్ అయితే ప్రిఫర్ చేయను. నెక్స్ట్ అక్కడ ఒక ట్రాలీలో కోంబ్ అయితే ఉందండి, భలే ఉందని అనిపించింది. సో 99 రూపీస్ ఉంది ప్రైస్, చూస్తే బాగుందని అనిపించింది. నెక్స్ట్ అయితే స్టీల్ కడాయిలు అండ్ బౌల్స్ చూస్తున్నాను. ఎప్పుడు వచ్చినా కూడా ఇవైతే ఖచ్చితంగా చూస్తాను. మందంగా ఉంటాయండి, దేనికైనా వాడుకోవచ్చు.
మనం పాయసం చేసుకోవడానికైనా వాడుకోవచ్చు, లేదంటే చికెన్ కర్రీ ఇలాంటి అయినా చేసుకోవచ్చు. బాగున్నాయి, నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఆఫర్లో ఉన్నాయి, కానీ అప్పుడు సామాన్లు ఎక్కువ ఉన్నాయి, ఇంకా బిల్లు ఎక్కువైపోతుంది అన్నట్టు అప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు చూస్తేనేమో ఆఫర్ ఏం లేదు. సో ఏంటంటే ఆఫర్లో తీసుకుంటే కొంచెం తక్కువ ప్రైస్కి తీసుకున్నామని ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకోవడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఇంకా అదొకటి ఫ్రై ప్యాన్ ఒకటి 699 రూపీస్ అండి, బాగుంది. ఎప్పుడైనా పర్చేస్ చేసేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఐరన్ దోశ ప్యాన్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది, 1049 రూపీస్. లాస్ట్ టైం నేను గుంత పునుగులు ప్యాన్ తీసుకున్నాను, మీకు గుర్తుండుంటే. అప్పుడు అది 1000 రూపీస్ ఎంతో ఉంది, నాకు హాఫ్ ప్రైస్లో వచ్చిందండి, 499 రూపీస్కి ఏమో వచ్చింది. అలా ఆఫర్లో ఉంటే పర్చేస్ చేసుకుంటే ఆ ఫీలింగే వేరబ్బా అన్నట్టు ఉంటుంది. ఇంకా మా బుడ్డోడు చూడండి, ఈ ఫోల్డబుల్ చైర్ ఒకటి దొరికింది, దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దాని ప్రైస్ అయితే 1000 రూపీస్ ఎంతో ఉందండి, కానీ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపించింది. మనం ఎక్కడైనా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని అనిపించింది. బాల్కనీలో ఎప్పుడైనా అలా కూర్చొని టీ తాగాలి అలా అనుకున్నప్పుడు బాగుంటుంది, అలాంటి చైర్స్ ప్రిఫర్ చేస్తాను అనిపించింది. నెక్స్ట్ ఈ బాస్కెట్ ఒకటి బాగుందండి, క్వాలిటీ బాగుంది. అండ్ ప్రైస్ అయితే 799 రూపీస్ ఉంది. వాషబుల్ క్లాత్స్ ఉంటాయి కదా, సో అవి వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో తీసుకుందామని చూసా, కానీ నెక్స్ట్ టైం తీసుకుందాంలే అన్నట్టు ఇంకా ఆగిపోయాను. నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి ట్రాలీ లాగా ఉంటుంది కదా, సో ఒకటి ఆఫర్లో ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉందండి, 149 రూపీస్ది 99 రూపీస్కి అని చెప్పేసి. అక్కడ 149దే లేదు చెక్ చేస్తే. సో అక్కడ వాళ్ళని పిలిచి అడిగితే అవి అయిపోయాయి మేడం అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా తీసుకోలేదు. ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి కొనాలి అని చూస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అవి ఫ్లవర్ పాట్స్ కూడా పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నారు, అలాంటి ట్రాలీస్. కింద మట్టి పడినా కూడా ఈజీగా పక్కకి మూవ్ చేసేసి క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఈ సెక్షన్లో అయితే స్పూన్స్, టీ గ్లాసెస్, టీ కప్స్, గ్లాసెస్, ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి. చూస్తున్నాము ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే. సో ఇక్కడ మా వాళ్ళు ఏదో జోక్ చేసుకుంటున్నారు, మా సాయిని ఆంటీ టీ కావాలా అని అడిగాడు మా చిన్నోడు. సో దాన్ని మాట్లాడుకుని నవ్వుకుంటున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యూట్ డస్ట్బిన్ అండి, భలే అనిపించింది చూడగానే. అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఎక్కడైనా ఆఫీస్ రూమ్లో కానీ అలాగా పేపర్స్ అలాంటివి వేసుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు, లేదంటే షింక్ దగ్గర అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ సెట్ అయితే బాగా అనిపించింది, చిన్న చిన్నగా ఉన్నాయి, భలే అనిపించింది అది కూడా. ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, అలా ఓపెన్ అయిపోతుంది. నాకైతే భలే అనిపించింది చూడగానే, క్యూట్గా ఉంది. ఇంకా ఇది వచ్చేసి మనీ పర్సు, ఎవరైనా కావాలనుకుంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళు వాడుకోవచ్చు బ్యాగ్స్లో వేసుకొని అని అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్ అండి. ఈ స్టోరేజ్ బాక్సెస్ వచ్చేసి చాలా పెద్ద పెద్దగా అనిపిస్తాయి, అండ్ ప్రైస్ అయితే రీజనబుల్గా అనిపిస్తాయండి. ఎవరికైనా స్టోరేజ్ బాక్సెస్ అవసరం ఉంటే మాత్రము ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చండి హ్యాపీగా. ఇంకా ఫ్రూట్ బౌల్స్, బాస్కెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ బాక్సెస్ కూడా, స్టోరేజ్ బాక్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 249 రూపీస్ అండి, బాగా అనిపించింది. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకుంటే అని అనిపించింది. ఈ బాక్సెస్ కూడా పర్చేస్ చేయాలి, ఎప్పుడవుతుందో చూడాలి. ఎప్పుడు పర్చేస్ చేయాలి అని అనుకున్నా కూడా ఈసారి బిల్ ఎక్కువ అవుతుందిలే, నెక్స్ట్ టైం చూద్దాంలే అని అనుకుంటామా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా అదే బిల్ అవుతుంది. సో వీటికంటూ సపరేట్గా ఒక బడ్జెట్ పెట్టుకొని ఒకసారి పర్చేస్ చేయాలి ఇవన్నీ కూడా. సో ఇలాగండి, ఈ బాస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి, 179 రూపీస్కి ఉన్నాయి. ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటాయని అనిపించింది. ఇంకా స్టోరేజ్ బాక్సెస్లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి. లిడ్ కావాలనుకున్నా ఉన్నాయి, లేదంటే లిడ్ లేకుండా కూడా ఉన్నాయి. సో ఈ బాక్స్కి అయితే లిడ్ రాలేదండి, అటు సైడ్ కనిపిస్తున్న బాక్సెస్కి అయితే పైన లిడ్ వచ్చింది. లిడ్ లేకుండా కావాలనుకున్న వాళ్ళు ఈ బాక్స్ ప్రిఫర్ చేయొచ్చు. 249 రూపీస్ ఉంది, చాలా పెద్ద సైజే ఉందండి. మనకి చిన్న పిల్లలు ఉన్నప్పుడు బొమ్మలన్నీ చిన్న చిన్నవి ఎక్కువ ఉంటాయి కదా, సో అలాంటివి వేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఏవైనా స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా కూడా బాగుంటాయి. ఇంకా ఇవన్నీ కూడా స్టోరేజ్ బాక్సెస్లోనే మోడల్స్ అండి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా ఉన్నాయి. ఏంటోనండి, ఇది చూసినా కూడా ఇది బాగుంది అది బాగుంది అని అనిపిస్తుంది, కానీ ఒకడు కూడా దీనికి ఈ ప్రైస్ పెట్టకూడదా అని అనిపించేలాగైతే ఏం లేదు. అన్నీ కూడా రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్.
సో నాకైతే ఈ స్టోరేజ్ బాక్సెస్ చాలా బాగా నచ్చాయి. ఇవి వచ్చేసి 169 రూపీసే ప్రైస్ వచ్చేసి. ఇవి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికైనా వాడుకోవచ్చు, ఇయర్ రింగ్స్, ఇలాంటి మన స్టఫ్ ఉంటాయి కదా ఫ్యాన్సీకి సంబంధించినవి, ఇలాంటి వాటికి అన్నిటికీ వాడుకోవచ్చు ఇవన్నీ కూడా. సో 3 సెట్స్ వచ్చే స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి వితౌట్ లిడ్. సో ఇక్కడైతే ఇంకొక సెట్ ఆఫ్ స్టోరేజ్ బాక్సెస్ అండి. ఇవి ఒక డిఫరెంట్ టైప్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి చిన్న బాక్సు, బ్యాంగిల్ బాక్స్ లాగా వాడుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉంది. ఇంకా ఇక్కడ సీత్రూ ఉంది కదా, సో ఆ బాక్స్ కూడా బాగుంది. ఇక్కడ ఈ పెద్ద బాక్స్ వచ్చేసి మనకి 199 179 ఉంది. సో చాలా పెద్దగా ఉంది ఈ బాక్స్ వచ్చేసి. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది. మనకేంటంటే ఎక్కువ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో ఆ బ్యాంగిల్స్ అన్నీ ఈ బాక్స్లో వేసేసేయచ్చు అనిపించింది. సో చాలా బాగుంది ఆ బాక్స్ అయితే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బాక్స్ అయితే నేను ఫుల్ సజెస్ట్ చేస్తానండి, చాలా బాగా అనిపించింది. ఈ చిన్న బాక్స్ ఏంటంటే ఇయర్ రింగ్స్ అలాంటివి వేసుకోవడానికి బాగుంటుందని అనిపించింది. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది. నెక్స్ట్ ఈ స్టోరేజ్ బాక్స్ వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుందని అనిపించిందండి. బ్యాంగిల్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడం కంటే ఫ్రిడ్జ్లోకి అయితే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకంటే 249 రూపీస్ ఉంది ప్రైస్. మనం బ్యాంగిల్స్కి చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద బాక్సెస్ తక్కువ ప్రైస్కి ఉన్నాయి. ఇలాంటి బాక్సెస్ వాడుకోవచ్చు, అదైతే ఫ్రిడ్జ్లోకి బాగుంటుంది అని అనిపించింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి ప్లాస్టిక్ జార్స్లో మోడల్స్ అండి. ప్లాస్టిక్లో కూడా చాలా రకాల మోడల్సే ఉన్నాయి. ఇదొకటి పోపుల డబ్బా, ప్లాస్టిక్లోనే బాగుంది మోడల్. గరం మసాలాలు ఇలాంటి వేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ప్రైస్ కూడా 139 రూపీస్, చాలా రీజనబుల్గా ఉంది అని అనిపించింది. ఎవరికైనా కావాలనుకుంటే ఇవి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది. ఇక యూట్యూబ్లో మనకి ఇప్పుడు హోమ్ మేడ్ చాక్లెట్స్ అని ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో చాక్లెట్ ప్రిపేరింగ్ మోల్డ్స్ అండి. అది డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. మనము ఇలా పిల్లలకి డిఫరెంట్గా చాక్లెట్స్ ఇంట్లోనే తయారు చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో బయట కొనడం కంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు అని అనిపించింది. నెక్స్ట్ ఈ ఫ్యాన్ ఒకటి భలే అనిపించిందండి. కింద వాటర్ పోస్తే కూల్గా ఎయిర్ వస్తుందంట. సో ప్రైస్ కూడా 149 అలా ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువే అని అనిపించింది, కానీ చూడగానే అరే భలే ఉంది అని అనిపించింది. కింద వాటర్ పోస్తే కూల్ ఎయిర్ వస్తుందా, ఇంత టెక్నాలజీనా చిన్న చిన్న వాటిల్లో కూడా అన్నట్టు అనిపించింది. మా వాడైతే దాన్ని పట్టుకొని వదలడం లేదు. ఇక ఎలాగోలా దాన్ని అయితే పక్కకు పెట్టేసి ఇంకా మా వాడిని అయితే అవాయిడ్ చేసాము, ఇంకా దాని వైపు చూడకుండా. నెక్స్ట్ ఈ హాట్ బాక్సెస్ ఎప్పుడు చూసినా చాలా ఉంటాయి, ఈసారి కొంచెం కలెక్షన్ తక్కువే ఉన్నట్టు అనిపించింది హాట్ బాక్సెస్లో అయితే. ఇంకా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, బాటిల్స్లో కూడా చాలా రకాల మోడల్సే ఉన్నాయండి. ఎవరైనా బాటిల్స్ పర్చేస్ చేసుకోవాలని చూస్తున్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అని అనిపించింది. చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. సిప్పర్ బాటిల్స్ ఇలాగా చాలానే ఉన్నాయి. ఇంకా కొన్ని హెయిర్ యాక్సెసరీస్ ఇవైతే చూస్తున్నాము. ఇవి బాగున్నాయి, ఇవి పెట్టుకుంటాయి. వద్దే చండాలంగా ఎంత? 49 బాగుంటాయి కదా. ఇక బాటిల్స్ అయితే ఇవి సిప్పర్స్ అండి. సిప్పర్స్లో కూడా చాలా రకాల మోడల్సే ఉన్నాయని అనిపించింది. ఇంకా స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నాయండి. అవి వీడియో తీయడం మర్చిపోయాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా చెక్ చేసేసేయచ్చు ఒకసారి. ఇక్కడ మస్కిటో నెట్ కూడా కనిపించిందండి నాకు. ఇక్కడ ఏంటంటే మాకు వర్షాకాలం వస్తే బాగా దోమలు ఉంటున్నాయి. సో ఒకసారి చూద్దామా అన్నట్టు ఓపెన్ చేసి చూస్తున్నాము, కానీ ఓపెన్ చేస్తే మళ్ళీ బాగుండదులే అన్నట్టు మళ్ళీ ఓపెన్ అయితే చేయలేదు. 699 రూపీస్ ఉంది ప్రైజు, కానీ అందరము నలుగురు సరిపోతామా లేదా అనే డౌట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ కర్టైన్స్ అయితే గ్రీన్ కలర్వి నాకు చాలా బాగా అనిపించాయి. పిస్తా గ్రీన్లో ఉన్నాయి, కలర్ బాగుంది అని అనిపించింది. ప్రైస్ అయితే విండో కర్టైన్ 299, డోర్ కర్టైన్ 349 రూపీస్ ఉంది. సో బాగున్నాయి, కలర్ బాగుంది చూడగానే అని అనిపించింది. నెక్స్ట్ ఈ బాత్ టవల్స్ అండి. ఈ టవల్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుంది, నాకు నచ్చి. నేను చూస్తుంటే మా సాయి చెప్తుంది ఆల్రెడీ నేను వాడుతున్నాను బాగుంది అని చెప్పేసి. సో ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే ఇవి కూడా కొనొచ్చు అని అనిపించింది. కలర్స్ అయితే పింక్, గ్రే ఇలాగైతే ఉన్నాయి. సో పింక్ అయితే అంత వైట్గా అనిపిస్తుంది, నాకు గ్రేనే నచ్చింది. సో ఇంకా షాపింగ్ అయిపోయింది. పైన కింద కూడా ఆల్రెడీ గ్రాసరీస్ అయితే తీసేసుకుని పైకి వెళ్ళాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే.
డీమార్ట్కి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు ఐస్ క్రీము పాప్కార్న్ కొనుక్కోకపోతే డీమార్ట్కి వచ్చిన ఫీలింగ్గా ఉండదు. అందుకని చెప్పేసి 2 చీజ్ పాప్కార్న్ ఫ్యామిలీ ప్యాక్, 5 ఐస్ క్రీమ్లు అక్కడ డీమార్ట్లో మనకి దొరుకుతూ ఉంటాయి కదా, మిక్స్డ్ వెనిలా ఇవని చెప్పేసి మిక్స్డ్ తీసుకున్నాము 5. మా చిన్నోని వరకు స్కిప్ చేసేసాము, వాడికి కొంచెం పెట్టాను నేనే. సో ఇంకా అవి తినేసి ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన వెంటనే పాలు పెరుగు కూడా తీసుకొని వచ్చాను డీమార్ట్ నుంచి. అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఈ బాల్స్ ఆఫర్లో ఉన్నాయంటే తీసుకున్నాను 2 బాల్స్, పిల్లలు ఆడుకుంటారు కదా అన్నట్టు. ఇంకా మా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వాటిని ఆడి గోల్ చేస్తున్నారు. ఇవైతే 159 రూపీస్ బాల్స్ వచ్చేసి మనకి 45 రూపీస్కి వచ్చాయి. కొంచెం ఏంటంటే షేడ్ అయినట్టు ఉన్నాయి కలరు, అందుకని చెప్పేసి ఆఫర్లో పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. 45 రూపీస్ అంటే ఏముందిలే అన్నట్టు 2 బాల్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా వాషింగ్కి సంబంధించినవి. ఇదైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ వచ్చేసి 379 ఎంత పడింది, 5 లీటర్స్. సరేలే అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా బాత్రూమ్ లిక్విడ్స్ అండ్ థమ్స్అప్ కూడా ఒకటి తీసుకున్నాము. సాయి వాళ్ళు ఉన్నారు కదా, బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను రేపు. సో అందుకని చెప్పేసి బిర్యానీ చేసుకున్నప్పుడు థమ్స్అప్ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఒక 2 లీటర్స్ థమ్స్అప్ అయితే తీసుకున్నాను. ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకని చెప్పేసి ఒక 2 లీటర్స్ అయితే తీసుకున్నాము. అంతే, ఈ బ్యాగ్ అయితే ఖాళీ. నెక్స్ట్ ఇంక ఈ బ్యాగ్లో అన్ని గ్రాసరీస్ ఇవన్నీ ఉన్నాయి. సో తీసేసి ఇవన్నీ కూడా నీట్గా ఎక్కడ ఏ ప్లేస్లో ఏవి ఉండాలో అన్నీ కూడా సెట్ చేసేసేయాలి. ఇంక ఈపీ ప్యాకెట్స్, పిల్లలకి కొన్ని బిస్కెట్స్ అయితే తీసుకొస్తాను, ఎప్పుడన్నా ఒకసారి ఇవ్వడానికి అయితే తీసుకొని వస్తాను. ఇంకా ఈ స్క్రబ్బర్ ఒకటి చాలా బాగా నచ్చిద్దండి నాకు. ఈజీగా దోమడం అయిపోయినట్టు అనిపిస్తాయి అంట్లు, అండ్ పట్టుకోవడానికి కూడా బాగుంటుంది. సో నేను ఎప్పటి నుంచో ఆ స్క్రబ్బర్ వాడుతూ ఉన్నాను. సో అవే తెచ్చుకుంటూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా. ఇంకా కొన్ని పిల్లలకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఏం తీసుకురాను, ఒక 2-3 ఐటమ్స్ తీసుకొని వస్తాను. సో అవే ఎప్పుడన్నా ఒకసారి ఇస్తాను. ఇంక ఇవన్నీ కూడా తీసేసి నీట్గా సర్దాలి. ఇంకా ఆల్రెడీ గోధుమ పిండి ఉంది, అందుకని చెప్పేసి ఒక 2 కేజెస్ పిండి అయితే తీసుకొని వచ్చేసాను. నేనేంటంటే ఎప్పుడు లూజ్ ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాను డీమార్ట్కి వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఎంత క్వాంటిటీలో కావాలో మనకి అంత క్వాంటిటీ తీసుకోవచ్చు కదా అన్నట్టు అలా తీసుకుంటూ ఉంటాను. ఇంకా అలాగేనండి ఈ సామాన్లన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా డీమార్ట్కి వెళ్తే తెలిసిందే కదా, మనకి తెలియకుండానే బిల్ అయితే ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. సో అలాగే ఈసారి కూడా బాగానే అయింది బిల్లు. ఇంకా కావాల్సినవన్నీ ఇంట్లోకి కొనాలి అనుకున్నప్పుడు ఇంకా బిల్లు కూడా అలాగే అవుతూ ఉంటుంది కదా. సో నేనేంటంటే ఇంకా బయట ప్రిఫర్ చేయకుండా ఎప్పుడు ఇంకా అన్ని గ్రాసరీస్ ఇవన్నీ కూడా డీమార్ట్లోనే పర్చేస్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి. ఒకసారి అయిపోతుంది కదా, ఒకసారి బిల్ అయినా కూడా అని చెప్పేసి డీమార్ట్లోనే పర్చేస్ చేస్తూ ఉంటాను. ఇక ఎప్పుడైనా బయట కొనాలి అని అనుకున్నా కూడా మనకు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటాయి మనీ. సో ఒకసారి డీమార్ట్కి వెళ్ళి పర్చేస్ చేసుకొని వస్తే ఆ మంత్కి మొత్తం సరిపోతాయి కదా అన్నట్టు ఇంకెక్కువ ఇలాగే ప్రిఫర్ చేస్తూ ఉంటాము మేము. ఇంక ఈ గ్రాసరీస్ అన్నీ తీసేసి కబోర్డ్లో సెట్ చేసేస్తే ఇంకొక పని అయిపోతుందండి. ఇంక నేనైతే ఈ పని చేసేసుకుంటూ ఉంటాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేసుకోండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దామండి. అంతవరకు అయితే బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.